నమస్తే అండి, నా పేరు వెంకట మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రెండు కార్లు కూడా ఒకటేమో రెండు కార్లు కూడా హైదరాబాద్ పంపిస్తున్నాను. ఒకటి కరీంనగర్ వరకు అమ్మాను, ఒకటైతే హైదరాబాద్ పటాన్చెరు వరకు అమ్మాను. ఈ రెండు బండ్లు కూడా ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను. ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ అండి. 58,000 కిలోమీటర్ తిరిగింది. హైదరాబాద్ పటాన్చెరు నుండి అన్నయ్య పేరు వచ్చేసి నరసింహ అన్నయ్య అయితే నాకు ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే టోకెన్ చేసి హోల్డ్ చేసుకున్నారు. మిగతా డబ్బులు ఇప్పుడు పేమెంట్ చేస్తే నేను కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను. 58,000 తిరిగింది. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఆల్ ఒరిజినల్ వెహికల్ ఇది. ఇంకా ఈ బండికి వచ్చినట్టయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి. జీటా వేరియంట్ 2018 మోడల్ బండి. ఈ బండి వచ్చేసి నేను కరీంనగర్లో అన్నయ్య పేరు వచ్చేసి భరత్, కరీంనగర్ వరకు అయితే ఇప్పించడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా హైదరాబాద్కి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. హైదరాబాద్ ఇచ్చి అన్నయ్య అయితే అక్కడైతే పిక్ చేసుకుంటా అన్నారు. ఇంకా ఈ బండి వచ్చేసి నేను 5,90,000 రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి. నా కమిషన్ 20,000 సపరేట్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ కూడా సపరేట్ ఉంటుంది. ఇంకా ఈ బండి వచ్చేసి 5 లక్షల రూపాయలకి అయితే అన్నయ్య వాళ్ళకైతే నేనైతే ఈ బండి అయితే ఇప్పించానండి. కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంది. 20,000 కమిషన్ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు. ఈ బండి వచ్చేసి 83,000 తిరిగింది. ఇది కూడా ఒరిజినల్ బండి. రెండు బండ్లు కూడా కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. ఇది కంటైనర్ డ్రైవర్లు అనమాట, తీసుకోవడానికి అయితే వచ్చారు. ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెహికల్ అయితే చూపిస్తా. ఆరామ్సే లే జాओ గాడి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఈ బండ్ల వీడియోలో ఆల్రెడీ నేనైతే పెట్టాను. ఈ బండ్లతో పాటు ఓన్లీ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, జిరాక్స్ పేపర్లు మాత్రమే పంపిస్తున్నాను. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, అది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అది. బండితో పాటు అన్నయ్యకి ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, జిరాక్స్ పేపర్ మాత్రం పంపిస్తున్నాను. ఒరిజినల్ పేపర్లు నేను కొరియర్ అయితే చేస్తాను. ఎందుకంటే కంటైనర్లో ఇచ్చి పంపించేటప్పుడు ఒరిజినల్ పేపర్లు ఆర్సీ కానీ ఏమైనా పోతే వాళ్ళకైతే సంబంధం ఉండదు. సో అందుకోసం మేము జాగ్రత్తగా కొరియర్ అయితే చేస్తాను. టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. 90% పైన ఉన్నాయి. టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ బండ్లు అయితే ఇప్పుడు రెండు బండ్లు కూడా హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతున్నాయండి. ఇంకా ఎవరికైనా కార్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతానండి. ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలని ఆతృత కానీ కంగారు కానీ నాకైతే ఏమి ఉండదు. నిదానంగా అమ్మినా సరే మంచి క్వాలిటీ కార్లే సెలెక్ట్ చేసి అయితే నేనైతే పెడతా ఉంటాను. ఓకే సార్, ఈ వెహికల్స్ అయితే ఇప్పుడైతే హైదరాబాద్కి కంటైనర్ ద్వారా వెళ్ళిపోతున్నాయండి. బై రోడ్ కావాలంటే కూడా నేను బై రోడ్ కూడా పంపిస్తాను. కాకపోతే కొంచెం ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. 25,000 దాకా తీసుకుంటారనమాట బై రోడ్ అయితే. ఎవరికైనా బై రోడ్ కావాలంటే కూడా బై రోడ్ పంపిస్తాను. లేదు కంటైనర్కి ఇచ్చామంటే కంటైనర్కి ఇస్తాను. కంటైనర్కి ఇచ్చినా సరే మీరు అక్కడ డెలివరీ తీసుకున్న తర్వాతనే కంటైనర్కి డబ్బులు ఇస్తారు. ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి తీసుకుపోయేటప్పుడు వాళ్ళు ఒక వీడియో తీసుకొని కంటైనర్లో ఎక్కిస్తారనమాట. మళ్ళీ మనకు అదే విధంగా అక్కడ దిగినప్పుడు మనకు అదే విధంగా ఉపజెప్తారు. ఏమైనా చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ మనం దాని డబ్బులు కట్ చేసుకొని ఇస్తాం. డబ్బులు కూడా ₹1 కూడా మనం కంటైనర్ వాళ్ళకి ముందు అక్కడ తీసుకున్న తర్వాతనే డెలివరీ తీసుకున్న తర్వాత ఇస్తాం. సో నేను చాలా సంవత్సరాల నుంచి వాళ్ళతోటి కంటిన్యూ చేస్తున్నాను. ఓకే సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ద్వారా వెళ్ళిపోతున్నాయండి. థ్యాంక్ యూ.